నమో వెంకటేశాయ నమః. ఈ రోజు నేను మురి మిక్సీ చేయబోతున్నాను అనమాట అండి. మురిలతో కాదు అటుకులతో చేస్తున్నాను అనమాట. 2 గ్లాసులు అటుకులు తీసుకున్నాను. దాన్ని 2 సార్లు వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టి వాటర్ వెళ్ళి నేను జల్లెల్లో వేసి ఇచ్చేసండి. కానీ దలసరి అటుకులు ఉండాలన్నమాట. ఏంటంటే పలసన అటుకులు అయితే నానిపోతాయి. దలసరి అటుకులు తీసుకోండి. మిక్సీకి అయినా కూడా అలాగని పులిహోరకైనా మనం అటుకులతో కూడా ఉప్మా చేసుకోవచ్చు. నేను కళాయి పెట్టేసి నేను మొక్కజొన్న చిప్స్ వేస్తున్నాను అన్నమాట అండి. పల్లీలు మొక్కజొన్న చిప్స్ వేపేసుకొని పల్లీలు వేపి పక్కన పెట్టాను. మొక్కజొన్న చిప్స్ వేస్తున్నాను అన్నమాట. తగినంత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చిన్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేశానండి. చిన్న కొత్తిమీర కట్ చేసుకున్నాను. లైట్గా కొత్తిమీర, మీడియం సైజ్ 1 టమాటా, కొత్తిమీర, పెద్ద సైజు 1 నిమ్మకాయ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని వల్ల నీట్గా కలిపేసుకొని నిమ్మకాయ జ్యూస్ అన్నమాట కలిపేసుకొని మనం వరకు పెట్టుకున్నాం కదా అటుకులు మురిలతో అది కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఉప్మా ఎలా చేసుకుంటాం. పల్లీలు, మొక్కజొన్న చిప్స్, మొత్తం అంతా కలుపుకొని పిల్లలు బయట తెచ్చుకోకుండా ఇంట్లో తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి